ఇంకా మంత్రులకు ఎస్, ఎమ్మెల్యేలు ఎంపీలకు నో. పలు జిల్లాల్లో కలెక్టర్లు ఎస్పీల తీరిది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలను పట్టించుకొని జిల్లాల ఉన్నతాధికారులు గ్రామాలకు చిన్న చిన్న పనులు అడిగిన నో రెస్పాన్స్. రూల్స్ ప్రకారం చేయాల్సి ఉన్న మంత్రులతో చెప్పించాలంటూ దాటవేత. మంత్రులు లేని జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రుల మాటే చెల్లుబాటు. ఇంకా ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఎంపీల పరిస్థితి మరీ దారుణం. ఇప్పటికే సీఎం రేవంత్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు పలువురి ఫిర్యాదు. ఇటీవల జరిగిన రివ్యూ మీటింగుల్లో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దృష్టి కూడా తీసుకెళ్ళిందంట. ఇంకా ఎమ్మెల్యేలది ఎంపీలది ఉత్త కథే అవుతుందంట. వాళ్ళు అడిగిన నిధులు ఇస్తలేరంట. ముఖ్యంగా మంత్రులతో చెప్పించండి, మంత్రులతో చెప్పిస్తేనే ఇస్తాం. మంత్రులు లేని చోట ఇన్ఛార్జ్ జిల్లా మంత్రులు ఉంటారుగా, వాళ్ళు చెప్తేనే మేము నిధులను మీకు సమకూరుస్తాం, నిధులను రిలీజ్ చేస్తామని చెప్పి అంటున్నారంట. చూద్దాం. జిల్లాలో కొందరు కలెక్టర్లు ఎస్పీల పనితీరు తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరినీ కలుపుకొని ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాల్సిన ఉన్నతాధికారులు కేవలం ఒకరిద్దరు మంత్రుల మాటనే వింటున్నారు. ముఖ్యమైన నిర్ణయాల మేరకు మంత్రులను సంప్రదించడం వరకు ఓకే, కానీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఓ చిన్న పని మంజూరు కోసం అడిగినా ఒక్కసారి మంత్రిని అడిగి చెప్తా అంటూ మెలిక పెడుతున్నారు. మంత్రికి ఇష్టం ఉంటే ఆ నియోజకవర్గంలో ఆ పని శాంక్షన్ అవుతుందని చెప్పి ఇక్కడ వార్త. సమన్వయ లోపంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ. ఇటీవల జరిగిన కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఇతర ప్రజాప్రతినిధులకు మధ్య సమన్వయం లేకపోవడం వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందనే విమర్శలు వచ్చాయి. అందుకు తగ్గట్లే పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కొంతమంది మంత్రుల సహకారం లేకపోవడం వల్లే తాను ఓడిపోయానంటూ హైకమాండ్ ఫిర్యాదు కూడా చేశారు. దీనిపై హైకమాండ్ ఇప్పటికే పీసీసీని వివరణ కోరింది. పరిస్థితి ఇలాగే ఉంటే రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీకి నష్టం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి అంతే కదా, పార్టీకి నష్టం ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకా ఎంపీలది ఇదే పరిస్థితి. యువకుడైన ఓ ఎన్ఆర్ఐ కాంగ్రెస్ నుంచి ఎంపీగా ఎన్నికై ఇప్పుడు అల్లాడుతున్నాడు. ఆయన పార్లమెంటు పరిధిలో అధికారిక పర్యటనలు చేయడానికి వీలు లేదు. సంబంధిత మంత్రి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే నుంచి ముందస్తు అనుమతి ఉంటేనే ఆయన ఎంపీ హోదాలో అక్కడ అధికారిక పర్యటన చేయాలి, లేదంటే లేదు. ఉత్తర తెలంగాణలోని ఓ మంత్రికి తన జిల్లా పరిధిలోని ఓ యువ ఎంపీ అంటే చిన్న చూపు మొదలైంది. ఇది ఎక్కడ అంటే ఇంకా మంత్రి ఇక్కడనే, ఉత్తర తెలంగాణ అంటే మన ఇక్కడనే. ఇంకా మొదట్లో బాగానే ఉన్నప్పటికీ తర్వాత దూరం పెట్టడం ప్రారంభించారు. ఆ ఎంపీకి పూర్తి స్వేచ్ఛ ఇస్తే రాజకీయంగా తనకు ఇబ్బంది అనుకున్నారేమో కానీ అక్కడి కలెక్టర్కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎంపీని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది దాని సారాంశం. అంతే. ఇక ఆ ఎంపీ తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తే అధికారుల నుంచి సరైన స్పందన ఉండడం లేదు. దిశ మీటింగ్ నిర్వహిస్తే సరైన సమాచారంతో రావడం లేదు. గట్టిగా అడిగితే నిర్లక్ష్యపు సమాధానం చెప్తున్నారు. చిత్రం ఏమిటంటే ఆ మీటింగ్కు సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా రావడం లేదు. మంత్రి ఆదేశాలే ఎందుకు కారణమని భావిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మరో ఎంపీ ఉన్నారు. ఆయన గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. కానీ ఆయన్ను అక్కడి మంత్రులు పెద్దగా పరిగణలోకి తీసుకోవడం లేదు. ఆయన సీనియారిటీని కనీసం అధికారులైనా గుర్తించి గౌరవించే పరిస్థితి లేదు. దీంతో ఆయన తనకు ఎదురయ్యే ఇబ్బందులను ఎవరికి చెప్పుకోలేక తనలో తానే మదన పడుతున్నాడంట. అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది? కాంగ్రెస్లో సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు కలెక్టర్లకు మధ్య ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందనే చర్చ ఇటు కాంగ్రెస్లో అటు సీఎంఓలో హాట్ టాపిక్గా మారింది. కొందరు మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రుల నుంచి కలెక్టర్లకు వెళ్లిన ఆదేశాలతోనే ఈ పరిస్థితి ఎదురవుతున్నదనే చర్చ నడుస్తుంది. జిల్లాలో తమ ఆధిపత్యం కొనసాగాలి, ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైనా సరే తమ ముందు జీ హుజూర్ అనేలా ఉండాలని కొందరు మంత్రుల తీరే ఈ పరిస్థితి కారణమంటున్న విమర్శలు వస్తున్నాయి. కొందరు మంత్రుల ఆధిపత్య ధోరణి కారణంగా నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. నియోజకవర్గాల్లో చిన్న చిన్న శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలకు కూడా మంత్రులే హాజరవుతున్నారని చెప్తున్నారు. తాము గ్రామాలకు చిన్న పనులు కూడా మంజూరు చేయించుకోలేకపోతున్నామని, ఇలాగైతే రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎన్నికల్లో తాము ప్రజల వద్దకు ఎలా వెళ్ళగలమని, పార్టీ కార్యకర్తలను ఎన్నికల ప్రచారంలో ఎలా పని చేయించుకోగలమని ఎమ్మెల్యేలు మదన పడుతున్నారు. ఇప్పటికే ఇజ్జత్ పోయిందని అంటున్నారు. ఎమ్మెల్సీల పరిస్థితి అయితే మరీ దారుణం. వారికి అసలు గుర్తింపు అనేది లేకుండా పోయింది. కనీసం సర్పంచ్కున్న విలువ వాళ్ళకి లేదంట. ఈ క్రమంలో పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు తమ పరిస్థితిపై మొరపెట్టుకున్నట్టు తెలిసింది. తాజాగా కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పార్లమెంటు స్థానాల వారీగా జరుగుతున్న రివ్యూ మీటింగ్లలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించినట్టుగా సమాచారం. తమ నియోజకవర్గాల్లో మంత్రుల పెత్తనాన్ని తగ్గించడంతో పాటు నిర్ణయాల్లో తమకు ప్రయారిటీ ఇచ్చేలా అధికారులు ఆదేశాలు ఇచ్చేలా చూడాలని కోరినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అందుకే కొంతమంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారంటే రహస్యంగా మీటింగ్ పెట్టుకొని మనకు నిధులు
నిధులు ఇస్తలేరు, ఈ మంత్రుల సంగతి చూద్దాం, మనం సపరేట్ ఒక బ్యాచ్ తయారు చేసుకుందామని గతంలో మీటింగ్ పెట్టుకున్నారు. ఎందుకంటే నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన నిధులు కలెక్టర్లు ఇస్తలేరంట, డిఎంఎఫ్టీ కానీ సిఎస్ గారి ఇస్తలేరు. ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గాలకు అభివృద్ధికి ఇంతవరకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్లు కూడా రిలీజ్ చేసింది చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి సో మొరపెట్టుకుంటున్నారు, ముఖ్యమంత్రి దగ్గర పిసిసి చీఫ్ దగ్గర మొరపెట్టుకుంటున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జ్ దగ్గర కూడా ఇంకో మా బాధ ఇది అని చెప్పి వెళ్ళబోసుకుంటారు. ఎమ్మెల్సీలకు అసలు దిక్కే లేదు, ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా పట్టించుకుంటలేరట. మొత్తం హవా అంతా మంత్రులదే. ఎందుకంటే వీళ్లకు అధికారం ఇచ్చి నిధులు ఇస్తే వీళ్ళ క్యాడర్ బాగా ఉంటుంది, మంత్రుల మాకు విలువ ఉండదు అని చెప్పి సొంత పార్టీలో ఉన్న మంత్రులే ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను కట్టడి చేస్తూ జనాలలో పలచన చేస్తున్నారు. కూరలో కరివేపాకును తీసిపడేసినట్టుగా ఈ యొక్క ఎమ్మెల్యే ఎంపీల పరిస్థితి ఉన్నదని చెప్పి ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఓ యువ మహిళా ఎమ్మెల్యే పరిస్థితి మరీ దారుణం. ఆమె నియోజకవర్గం కొత్తగా ఏర్పడ్డ జిల్లా కేంద్రం, ఆ పక్క నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించేది రాష్ట్రంలోని ఓ కీలక నేత. దీంతో ఆ మహిళా ఎమ్మెల్యేకు ఇటు కలెక్టర్ నుంచి ఇతర అధికారుల నుంచి స్పందనే ఉండడం లేదు. ఏ పని కోసం కలెక్టర్కు ఫోన్ చేసినా చూస్తా పరిశీలిస్తానే సమాధానమే వస్తుంది. ఓ యువ ఎమ్మెల్యే పరిస్థితి చూస్తే రాజకీయ వారసత్వంతో ఆయన కాంగ్రెస్ తరపునే ఆ పదవిలోకి మొదటిసారి వచ్చారు. ఆయన తండ్రి రాష్ట్ర రాజకీయాల్లో కనీసం 4 దశాబ్దాల పాటు కీలకంగా పనిచేశారు. కానీ ఇప్పుడు ఆయన ఏ పని కావాలన్నా మంత్రిని అడగాల్సి వస్తున్నది. ఇది నల్గొండలు అనుకుంటా. మంత్రి చెప్తే తప్ప నియోజకవర్గంలో ఆయన పనులు జరిగే పరిస్థితి లేదు. తన కొడుకును ఎవరు పట్టించుకోవడం లేదని చాలా సందర్భాల్లో ఆ పెద్ద ఆయన జోక్యం చేసుకోవాల్సి వస్తున్నదంటే సొంత పార్టీ ఎమ్మెల్యే పరిస్థితి ఏ రీతిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా మొదటిసారి ఎన్నికైన మరో ఎమ్మెల్యే తన జిల్లా కలెక్టర్కు ఫోన్ చేస్తే రెస్పాండ్ కారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా సార్ మీటింగ్లో ఉన్నారనే సమాధానం వస్తున్నది. కింది స్థాయి అధికారులకు ఆ ఎమ్మెల్యే ఫోన్ చేస్తే సార్ మీకు ఒకసారి కలెక్టర్ నుంచి ఫోన్ చేయించండి అనే ఆన్సర్ వస్తుంటుంది. ఇంకా కలెక్టర్ నుంచే ఫోన్ చేయించమంటానట పాపం. అధికార పార్టీ మొదటిసారి ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఇంత నిర్లక్ష్యం చేయాలా? మొదటిసారి ఎమ్మెల్యే అయిన వారు ప్రజల్లో తిరగాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూ జనంతో మమేకం కావాలి. అలాగైతేనే మళ్ళీ రెండోసారి గెలుస్తారు అని సీఎం చెప్తున్నారు. కానీ కింద పరిస్థితి చూస్తే ఇలా ఉంది. ప్రతి దానికి జోలె పట్టుకొని మంత్రి దగ్గరికి బిచ్చం అడుక్కున్నట్టు వెళ్ళలేం కదా అంటూ ఆ ఎమ్మెల్యే వాపోతున్నారు. ఇంకా ఓ జిల్లాలో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు ఫోన్ చేస్తే చాలు క్షణాల్లో పనులు అవుతున్నాయి. ఎందుకంటే ఆ ఇద్దరికి మంత్రికి విధేయులు. దీంతో సదరు మంత్రి వాళ్ళిద్దరు ఏ పని అడిగినా చేసి పెట్టాలంటూ అక్కడ కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చారు. ఇంకేముంది, ఆ 2 ఎమ్మెల్యేలు ఎంత చెప్తే అంత మంత్రి ఆశీస్సులు ఉంటే ఎమ్మెల్యేల పనులు ఎంత వేగంగా జరుగుతాయో, మంత్రి ఆదరణ లేకపోతే పనులు నిలతరబడి పెండింగ్లో ఎలా ఉంటాయో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, దాన్నే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏంటంటే కలెక్టర్లు అసలు పట్టించుకుంటలేరు, ఎమ్మెల్యేలను ఎంపీలను ఎమ్మెల్సీలను పట్టించుకుంటలేరు. ఇంకా మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా మా వైఖరి ఇట్లే ఉంటుంది, మీకు నిధులు ఇయ్యం, మీకేం నిధులు ఇయ్యం అన్నట్టుగా వాళ్ళ పరిస్థితి ఉన్నదంట. అరే మేము ఫస్ట్ గెలిచి ప్రజలకు ఏదో మంచి చేద్దాం, ఎవరికైనా ఉత్సాహం ఉంటుంది. ఫస్ట్ సారి రాజకీయాల్లో సర్పంచో ఎంపీటీసో కౌన్సిలరో ఎమ్మెల్యే ఎవరు గెలిచినా కూడా వాళ్ళ దగ్గరికి చాలామంది వస్తుంటారు. వాళ్ళకు కూడా ఎక్కువ మంది జనాలకు సర్వీస్ చేయాలి, పలానా రోడ్డు, పలానా డ్రైన్స్, పెద్ద కరెంటు స్తంభాలు, అట్లాంటి ట్రాన్స్ఫార్మర్ కానీ పెద్ద సంబంధించిన నిర్మాణాలు చేపట్టడం కోసం, మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం అహర్నిశలు కష్టపడాలని వాళ్ళకు ఉంటుంది. కానీ 1కి 10 సార్లు ఫోన్ చేసిన తర్వాత చిరాకు దొబ్బిన తర్వాత అరే ఎందుకు రబ్బే నేను ఎందుకు ఎమ్మెల్యే అయినా ఎందుకు ఎంపీ అయినా ప్రజల దగ్గర పోతే ఏంటంటే సార్కి చిన్న పనే కదా సార్, కలెక్టర్ ఆఫీస్లో మానుకో ఉద్యోగం పెట్టి అని కాంట్రాక్ట్ ఇస్తా అంటే ఈయన మాట ఇస్తాడు, అరే మీకు ఎలక్షన్స్ అప్పుడు మాట ఇచ్చినా చేయిస్తాను అంటాడు. ఈయనే 10 సార్లు ఫోన్ చేసినా కూడా కలెక్టర్ ఫోన్ లేకపోయే వరకు ఇంకా ఈయనకే ఇజ్జత్ అనిపిస్తుంది. కార్యకర్తలు వచ్చే వరకు వీళ్ళు ఏం చేస్తారంటే అవుతుంది పోవే అని చెప్పి రుసరుసలాడి కొంత కోపంతో పంపిస్తా అంటారు. ఇక్కడ ఎట్లున్నది అని అంటే చెప్పుకోకపోతే ఇజ్జత్ పోతుంది, చెప్పుకుంటే పరువు పోతుంది అన్నట్టుగా అక్కడ వీళ్ళకే విలువ లేదు, ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకే విలువ లేదు. ఇంకా కార్యకర్తలుగా మనం పోయి అడిగినప్పుడల్లా పని ఎందుకు చేతలేరు అని అంటే మంత్రులు వీళ్ళకి అయ్యే పనులు కూడా చేపిస్తలేరంట. సో వీళ్ళకు ఎట్లున్నది అంటే జేబులో పెన్ను ఉన్నది కానీ ఇది పారే పెన్ను కాదు, పేరుకు మాత్రమే పెన్ను అన్నట్టు, దాంట్లో ఇంకు లేదు అన్నట్టుగా పరిస్థితి ఉన్నట్టుగా ఇక్కడ ఉన్నది కథ. సో మొత్తానికైతే తెలంగాణలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీల పరిస్థితి అంటే ఇంకా ఊళ్ళల్లో ఉన్న కింది స్థాయి లీడర్ కంటే అద్మానంగా అయిపోయింది. ఇంకా వాస్తవానికి ఎంపీల గురించి మాట్లాడుకుంటే ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గంలో ఎంపీకి పెద్దగా పని ఉండేది, పెద్దగా నిధులు ఏమి ఉండేవి. ఒక ఎంపీ ల్యాండ్స్ ద్వారానే నిధిని కొంత కేటాయిస్తారు, అది కూడా ఎమ్మెల్యే తీసుకునే చేస్తా అంటారు తప్ప ఇంకా ఈ యొక్క ఎంపీలకు పార్లమెంట్లో మాట్లాడే పని తప్ప పెద్దగా పని ఏమి ఉండదు. ఈ యొక్క ఎమ్మెల్యేలకే ఎక్కువ పని ఉంటుంది. ఇంకా ఎమ్మెల్సీ
ఎమ్మెల్సీలు అంటే వాళ్ళ నిధులు ఎక్కడికి పోతాయో, వాళ్ళు ఉన్నారా లేరా అన్నట్టుగానే వాళ్ళ పరిస్థితి ఉన్నది. సో ఇప్పటికైనా జిల్లా కలెక్టర్లు ఎమ్మెల్యేలకు, స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి కోసం డెవలప్మెంట్ ఫండ్స్ రిలీజ్ చేయాలి. అత్యవసరమైన పనులను ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ చేయాలి. మంత్రి ఆదేశాలే కాదు, ఎమ్మెల్యేలు ప్రజల కోసం వచ్చినప్పుడు ప్రజా ప్రయోజనార్థం ఆ పనులను చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ కూడా ఉంటుంది. కానీ మంత్రుల చేతుల్లో, ముఖ్యమంత్రి చేతుల్లో కీలుబొమ్మలాగా ఉండాలి అనుకునే వాళ్ళు ఇంకా ఆ పదవిలో, ఆ యొక్క ఉద్యోగం చేయడానికి వాళ్ళు అనర్హులుగా చెప్పచ్చు.